నాతో డాన్స్ చేస్తున్నట్టే అనిపించింది, కానీ నువ్వు ఇంట్లో ఉన్నావని నాకు తెలుసు. వచ్చిన తర్వాత డాన్స్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ మొదలెడతాను. నాయనో వారి దేవుడు నాకు చెప్పలేదురో, సుమిత్ గడుస్తున్నాడని చెప్పలేదురో. వీకెండ్ వచ్చిందంటే పార్టీకి వెళ్దాం అనుకున్నా. పార్టీకి వెళ్ళాలంటే క్యాష్ కావాలి కదా, అందుకే క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చి పంచు కూడా వేసేసాడు. యువరాణి కరుణ గారు వేం చేస్తున్నారహో? మమ్మీ, నాకు స్వయంవరం జరుగుతుందంట. అవును బేటా. ఎవరు రాబోతున్నారు? ఎవరొచ్చినా సరే జాగ్రత్తగా ఎంచుకో, ఎందుకంటే ఇలాగే నాకు 25 ఏళ్ల క్రితం జరిగిన స్వయంవరంలో నేనే చూసుకోకుండా మీ నాన్నని ఎంపిక చేసుకున్నాను. 25 ఏళ్ళ నుంచి షోయే చేస్తుంది. అసలు సుమిత్ స్వయంవరానికి పిలవడంలోనే నీ టేస్ట్ అంటే అర్థమైపోయింది కన్నా. సాయి జూలైలో పుట్టాడు, తేజ డిసెంబర్ లో పుట్టాడు, కానీ ఇద్దరు ఒకే రోజు బర్త్డే జరుపుకుంటున్నారు. ఎలా? సాయి ఎప్పుడు పుట్టిండు? 31 రోజు రెండిటికి కామన్. రాంగ్ ఆన్సర్, ఎందుకంటే జూలై అనేది ఒక ఊరి పేరు కాబట్టి. నేను అందంగా ఉంటాను, గలగలా మాట్లాడతాను, వర్షం వస్తే తడుస్తాను, చలికి వణుకుతాను. నా పేరేంటి? ఐస్ ముక్క. కాదు, నేను సుమని. పెట్టు ఇంకోటి. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే, మనం నాగిన్ సినిమా చూసాం. అందులో రాత్రి అయ్యేసరికల్లా శ్రీదేవి పాములాగా మారిపోతుంటుంది. అలాగే సుమిత్ భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని మేము వయసుకి వచ్చాం అని ఎప్పుడు అంటాము? ఫోన్ కి యాప్ లాక్ పెట్టుకున్నప్పుడు. మీ అమ్మ నాన్న ఇదిగో ఇప్పుడు మీ అమ్మ, రే అర్జెంట్ పని పడిందిరా, బాబాయ్ వాళ్ళు రమ్మని చెప్పారు, ఇల్లంతా జాగ్రత్త నాన్న, ఆ రాజుగాడు వాళ్ళంతా వచ్చేస్తూ ఉంటారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకరా బాబు, వెళ్ళొస్తాను. ఇదిగో మర్చిపోయాను చెప్పడం, నీకేమో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే, వరద నీరు ముంచుకొస్తోంది. ఎప్పుడు వీళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళ ప్రాణానికి అని భయాందోళనకి గురవుతున్నారు. ఎవరు రావట్లేదు సహాయం చేయడానికి. ఇక్కడ వరకు నీళ్ళున్నాయి, బయట స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి మరి మాట్లాడుతున్నాను నేను. మీరు ఆ నీళ్ళలో ఏం చేసినా ఏం కనిపించదు మాకు. సినిమా వార్తల్లోకి వెళ్ళినట్టయితే, సిగ్గుందా అనే కొత్త సినిమా చూడండి, హీరోయిన్ ఎంత సిగ్గుపడుతోందో. అరే ఏముంది ఇది? కబడ్డీలో మమ్మల్ని ఎవరు బీట్అవుట్ చేయలేరు అంటున్నారు మన కబడ్డీ కెప్టెన్ కరుణ, అండ్ వాళ్ళు సిద్ధం అవుతున్నారు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడానికి. ఎలా ఉన్నారో చూద్దాము. అరే పొట్టి నిక్కర్లు ఎక్కడ? కబడ్డీ 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 కబడ్డీ. అదిగో ఒక జట్టు వాళ్ళని పట్టుకున్నారు. యాంకర్ తీయండిరా పక్కకి, చూపించరా మ్యాచ్. కెమెరాకి వచ్చే డౌన్ డౌన్. అబ్బాయిలకి గడ్డం వస్తుంది, అమ్మాయిలకి వాళ్ళ జీవితంలోకి గడ్డం ఉన్న అబ్బాయి వస్తాడు. మీ ఆయన గడ్డం పెంచుకుని వచ్చాడమ్మా అప్పుడు? లేదు, జస్ట్ అప్పుడే తనకు కూడా గడ్డం అలా వస్తూ ఉంది. సో ఏదో ఒక గడ్డం అయితే నా లైఫ్ లోకి వచ్చిందిగా. నా జీవితంలోకి వచ్చేవాళ్ళు, నా జీవితంలో ఒకళ్ళు అవుతున్న వాళ్ళు, వాళ్ళ జీవితంలోకి గడ్డం వచ్చినప్పుడు మీ ఈటీవీలో